ఆ పార్టీకి ఈసారి జిల్లా అధ్యక్షుడిని ఎన్నుకోవడం కత్తి మీద సాములా మారిందట. ప్రస్తుత జిల్లా అధ్యక్షుడు ఉన్నా లేనట్టేనట. అనూహ్యంగా పదవి వచ్చినా అది అలంకార ప్రాయమేనని ఇప్పుడు ఆ అధ్యక్షుడికి తెలిసిందట. దీంతో నిరాశతో పార్టీ కార్యాలయానికి రావడం మానేశారట. ఆయన వ్యవహారం వల్ల అసలు పార్టీకి జిల్లా అధ్యక్షుడు ఉన్నాడా లేడా అన్న అనుమానం క్యాడర్లో కలుగుతోందట. జిల్లా నేతల ఒత్తిడితో త్వరలోనే దీనిపై ఓ నిర్ణయానికి రానున్నదట రాష్ట్ర అధిష్టానం. ఇంతకు ఏంటా జిల్లా, ఎవరా నేత? వాట్స్ ది స్టోరీ? ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సిక్కోలు జిల్లాను విజయపథంలో నడిపించే రథసారథి కోసం ఎన్నడూ లేనంత కసరత్తు చేయాల్సిన స్థితి టీడీపీ అధినేతకు పట్టుకుందట. మిత్ర పార్టీలను సమన్వయం చేస్తూ జిల్లాలో ఉన్న టీడీపీ పార్టీ సీనియర్లను, జూనియర్లను కలుపుకుని పోయేవాడు కావాలట. నాటకీయం నడుమ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన కలమట వెంకటరమణ జిల్లాలో తొలినాళ్లలో 1-2 సార్లు మాత్రమే మీడియా ముందుకొచ్చారట. ఈయన జిల్లా కేంద్రానికి సుదూరంగా ఒడిషా రాష్ట్రానికి దగ్గరలో తన సొంత గ్రామంలోనే ఉంటున్నారట. 2024 ఎన్నికలకు ముందు పాతపట్నం అసెంబ్లీ సీటును కలమట వెంకటరమణకు ఇవ్వలేకపోవటం వల్ల ఆయన్ని పార్టీ అధ్యక్షుడిగా నియమించారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన యాక్టివ్గా పనిచేయలేకపోతున్నారని, ఆయన దృష్టంతా ఇప్పటికీ పాతపట్నం నియోజకవర్గం చుట్టే తిరుగుతోందని అధినేతకు ఓ రిపోర్టు కూడా వెళ్లిందట. దీనికి తోడు ఆయన కూడా మరోసారి తనకు జిల్లా అధ్యక్షునిగా పనిచేయాలన్న ఆరాటం లేదని ఇప్పటికీ రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడికి సూచాయిగా తెలిపారట. దీంతో కొత్త రథసారథి నియామకం అనివార్యంగా మారింది. ఈ సంవత్సరం నవంబర్ లేదా వచ్చే జనవరిలో పార్టీలో సంస్థాగత ఎన్నికలకు శ్రీకారం చుట్టనున్నారు. దీంతో ప్రతి జిల్లాలో పార్టీని బలోపేతం చేయటం, క్యాడర్ను ఉత్సాహపరచడంపై అధిష్టానం దృష్టి పెట్టింది. టీడీపీకి కంచుకోట అయిన శ్రీకాకుళం జిల్లాలో అందరి తీరు వల్ల ఆ కంచుకోటకు బీటలు వారే ప్రమాదం ఉందని ఓ సర్వే రిపోర్టు అధినేతకు, లోకేష్కు అందిందట. దాంతో అందరినీ సమన్వయం చేస్తూ సమర్థవంతంగా పార్టీని నడిపించే రథసారథిని నియమించాలని నిర్ణయించారట. దానిలో భాగంగా మహానాడు నాటికి స్థానికంగా పంచాయతీలు, అర్బన్, రూరల్లో టీడీపీ ఇన్ఛార్జీలను నియమించడం పూర్తి చేయాలని పార్టీ ఇచ్చిన లైనప్పై శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ ఇప్పటికే పూర్తి స్థాయిలో బేస్మెంట్ వేసుకున్నారు. ప్రస్తుతం ఆయన ముందున్న 2 మండలాల అధ్యక్షులు 50 డివిజన్లకు ఇన్ఛార్జీలను నియమించే పని పూర్తయిపోయింది. కానీ తన నియోజకవర్గ పరిధిలో ఉన్న 279 పోలింగ్ బూతులకు సరైన ఏజెంట్లు లేరని గత ఎన్నికల ద్వారా గుర్తించిన గోండు శంకర్ ముందుగా బలమైన బూత్ ఏజెంట్లను నియమించే పనిలో పడ్డారట. ఏ డివిజన్లో అయితే బూత్ ఏజెంట్ల నియామకం పూర్తయిందో ఆ డివిజన్లకు ఇన్ఛార్జీలను నియమిస్తున్నారు. వీరి నియామకం పూర్తయిన తర్వాత నగర పార్టీ అధ్యక్షుడి పేరు ప్రకటించనున్నారు. దీంతో ఒక్క శ్రీకాకుళం నియోజకవర్గం మినహా మిగతా నియోజకవర్గాల్లో బూత్ కమిటీ సభ్యులనే వేసుకోలేని స్థితిలో ఉన్నారట ఎమ్మెల్యేలు. సిక్కోలులో పార్టీని నడిపించే సైకిల్ రథసారథి కోసం మహానాడు నాటికి అన్ని జిల్లాల్లోనూ పార్టీ అధ్యక్షులు నియమితులై ఉండాలన్న నిబంధన టీడీపీ విధించుకుంది. ఇప్పటికే మహానాడుకు కార్యకర్తల తరలింపుకు ఎమ్మెల్యేలు ప్రయత్నాలు చేస్తున్న క్యాడర్ మాత్రం నిరుత్సాహంగా ఉందట. గ్రామీణ స్థాయిలో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీలందరూ వైసీపీ వారే. దీనికి తోడు గ్రామ పంచాయతీ బిల్లులకు అనూహ్యంగా ప్రభుత్వం నిధులు విడుదల చేయడంతో ఇప్పుడు ఆ పార్టీ నేతలు రాబోయే సంస్థాగత ఎన్నికలకు ఢీ అంటే ఢీ అంటున్నారు. వైసీపీ పాలనలో టీడీపీ క్యాడర్పై నమోదైన ఒక్క కేసు కూడా తీయించలేదని, అయినా మహానాడుకు రావాలా అంటూ ఎమ్మెల్యేలను క్యాడర్ ప్రశ్నిస్తోందట. దీంతో ఎమ్మెల్యేలు బతిమాలుకుంటున్నారట. పోనీ జిల్లాకు పెద్ద దిక్కుగా ఉన్న అచ్చెన్న అంతగా పట్టించుకోవడం లేదట. ఉన్న ఇన్ఛార్జి మంత్రి సైతం ఎప్పుడూ విజయనగరానికే పరిమితం కావడంతో జిల్లా పార్టీకి సరైన రథసారథి లేకపోవటం వల్లనే ఇలా జరుగుతోందని రాజకీయ విజ్ఞులు అంటున్నారట. 2019-2024 మధ్య టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు, జిల్లా పార్టీ అధ్యక్షునిగా కూన రవికుమార్లు సమన్వయంతో పనిచేశారు. దాని ఫలితంగానే జిల్లాలో వైసీపీని ఊడ్చేశారు. కానీ ఎన్నికల తరువాతే అసలు చిక్కంతా వచ్చిపడింది. కూన రవికుమార్కు రావాల్సిన మంత్రి పదవి రాత్రికి రాత్రే మారిపోవడం, కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడుకు అవకాశం ఇచ్చిన తర్వాత కూడా రాష్ట్రంలో అచ్చెన్నాయుడుకు మంత్రి పదవి ఇవ్వటం వల్ల ఇప్పుడు జిల్లాలో అధ్యక్ష బాధ్యతలు చేపట్టడానికి స్థాయి ఉన్న నాయకుడు కరువైపోయాడు. గతం మాదిరిగా అధికారంలో ఉన్నప్పుడు అధ్యక్షుడెవరైనా ఒకటేనన్న సిద్ధాంతాన్ని టీడీపీ పూర్తిగా పక్కనబెట్టింది. నామినేటెడ్ పదవుల్ని సైతం ఆచీతూచీ ఇస్తున్న తరుణంలో జిల్లా పార్టీ కార్యాలయంలో ప్రతిరోజూ కూర్చునే ఒక నాయకుడి కోసం వెతుకుతోంది.
ఇక అధ్యక్ష బాధ్యతల నుంచి కలమట రమణ తప్పుకున్నా లేదా తప్పించినా అది కాపుల స్థానమని పార్టీ భావిస్తే ఎంపిక చాలా కష్టతరం కాకమానదట. మరో ఆప్షన్ కాళింగ సామాజిక వర్గం ఉంది. జిల్లాలో కాపు కాళింగలే ఎక్కువ కాబట్టి ఈ ఆప్షన్కు వెళ్లే అవకాశాలు మెండుగా ఉన్నాయట. మళ్లీ పార్టీ ఆదేశించిన ఎమ్మెల్యే కూన రవికుమార్ మరోసారి జిల్లా పార్టీ పగ్గాలు చేపట్టడానికి సిద్ధపడొచ్చు. కాకపోతే ఇక్కడ చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ కలిసి జిల్లా పార్టీ అధ్యక్షుణ్ణి ఏకగ్రీవంగా నిర్ణయించాల్సి ఉంది. బయటపడకపోయినా అచ్చెన్న, రవిల మధ్య కోల్డ్ వార్ అనేది బహిరంగ రహస్యమే. కానీ కలిస్తే కడుపులో కత్తులు పెట్టుకుని చిరునవ్వులు మాత్రం చిందిస్తారని క్యాడరే బహిరంగంగా అంటోంది. మంత్రి అచ్చెన్న వల్లనే తమ నేతకు మంత్రి పదవి రాలేదని, అంతా కింజరాపు ఫ్యామిలీ అంటూ కూన రవికుమార్ వర్గం బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారట. దాంతో మరోసారి జిల్లా అధ్యక్ష పదవి కూన రవికుమార్కు దక్కకుండా అడ్డంకిగా అచ్చెన్న ఉంటారనే టాక్ నడుస్తోంది. ఒకవేళ అధినేతే ఫైనల్ అని భావించినా లోకేష్ కూడా ఇందుకు ఓకే చేయాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం కూన రవి పట్ల నారా లోకేష్ అసంతృప్తిగా ఉన్నారనే టాక్ పార్టీ వర్గాల్లో వినపడుతోంది. ఆఖరి ఆప్షన్గా కింజరాపు వారి ఆశీస్సులు ఉన్న చౌదరి బాబ్జీకి దక్కొచ్చనే చర్చ జరుగుతోంది. బాబ్జీది ఎచ్చెర్ల నియోజకవర్గమైన నిత్యం శ్రీకాకుళం పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉంటూ క్యాడర్ మంచి చెడ్డలు చూసుకునే వ్యక్తి కావాలనే ఈ వైపు మొగ్గు చూపే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అందులో కింజరాపు వారికి ఆప్తమిత్రుడనే పేరు కూడా ఉంది. ఒకప్పుడు కిమిడి కళా వెంకట్రావుకు అత్యంత సన్నిహితుడు. కొన్ని కారణాల వల్ల ఆయనతో విభేదించి కింజరాపు వద్దకు చేరారనే టాక్ వినిపిస్తోంది. కింజరాపు వారికి ఇష్టమైతే లోకేష్ కూడా ఓకే చేస్తారనే టాక్ ఉంది. కానీ అధినేత మదిలో కాపుకా లేక కాళింగకా అన్న దానిపై ఆలోచిస్తున్నారట. టీడీపీకి కంచుకోటగా ఉన్న సిక్కోలులో ఇప్పుడు అధ్యక్షుడు కరువయ్యారంటే రాష్ట్ర నాయకత్వంలో జిల్లాలో ఉన్న వర్గాల వల్లేనని రాజకీయ విజ్ఞులంటున్నారు. ఈ జిల్లాలపై బాబు ప్రత్యేక దృష్టి పెడుతున్నా చిన్నబాబు వర్గీయులు మాత్రం తమకు అనుకూలంగా ఉండేవారిని నియమించడానికి పావులు కదుపుతున్నారని ఈ మధ్య పార్టీలో చర్చ సాగుతోంది. మరో వారంలో జిల్లా టీడీపీ రథసారథి ఎవరు అనేది తేలనుంది. అప్పటి వరకు క్యాడర్ కూడా వేచి చూద్దాం అంటున్నారట.